కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత భరణం పొందేందుకు వారు అర్హులేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భరణం చెల్లించాలంటూ స్పష్టం చేసింది. భరణం చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం భరణం కోరే విషయంలో మతంతో సంబంధం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ముస్లిం మహిళలకు భరణంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. విడాకుల తర్వాత భరణం పొందేందుకు వారు అర్హులేనని ధర్మాసనం తేల్చి చెప్పింది. సిఆర్పిసి సెక్షన్ 125 ప్రకారం భరణం చెల్లించాలంటూ స్పష్టం చేసింది. భరణం చెల్లించాలంటూ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం భరణం కోరే విషయంలో మతంతో సంబంధం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. తెలంగాణ నూతన డీజీపీపై ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. రేసులో 2 సీనియర్ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. డీజీపీగా జితేందర్, సివి ఆనంద్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇవాళ సాయంత్రం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. కాగా ప్రస్తుతం డీజీపీ హోదాలో హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా జితేందర్ ఉన్నారు. అలాగే ఏసీబీ డీజీగా సివి ఆనంద్ ఉన్నారు. అయితే జితేందర్ పై ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. 2025 సెప్టెంబర్లో జితేందర్ పదవీ విరమణ చేయనున్నారు. ఇప్పుడు డీజీపీగా నియమితులైతే 14 నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది.